ఇక తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. దశమంలో రవి, ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో శని, లాభంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆశించిన మేలు జరుగుతుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభిస్తుంది. లక్ష్యాలను త్వరగా పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. నిరంతర సాధన శక్తినిస్తుంది. తెలివిగా ఊహించి బంగారు భవిష్యత్తుని సాధించండి. కొన్ని ఫలితాలు జీవితాన్ని అనుకూలంగా మలుపు తిప్పుతాయి. మీరు చేస్తున్న కృషికి విశేషమైన లాభాలుంటాయి. ఆర్థిక సంపత్తి మెరుగవుతుంది. ఉన్నదానిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలు కనపడుతుంది. గోచారంలో బుధబలం తక్కువగా ఉన్నది కాబట్టి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా అవరోధాలను అధిగమించి శుభ ఫలితాలను సాధించవచ్చు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించినప్పటికీ శాంతంగా సంభాషించడం ద్వారా అపార్థాలకు అవకాశం ఏర్పడదు. సమయస్ఫూర్తితో ముందుకు సాగితే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతిఫలం వారం చివరి భాగంలో లభిస్తుంది. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మేలు చేస్తుంది, శక్తిని పెంచుతుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? అష్టమ కుజయోగం ఉన్నది కాబట్టి కందులు దానం చేయండి.